హలో గాయ్స్, ఈరోజు నేను మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు దీన్ని చాలా మంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే అడిగారనమాట. సో ఇప్పుడైతే చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఈ ఫ్యాబ్రిక్ నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. మక్మల్ క్లాత్ అంటారు కదా. నేను అప్పుడు ఫస్ట్లో ఒక బ్లౌజ్ కుడదాము నేర్చుకుందామని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టాను. నేను తర్వాత మళ్ళీ మీకోసం అని చెప్పి ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టి దాని మీద అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. దీనికి ఫ్యాబ్రిక్ మనకి ఎక్కువ అయితే ఏం పట్టదు. సో మీటర్ లోపే అయిపోయింది. నాకు కూడా చాలా తక్కువ ఫ్యాబ్రికే పట్టింది. నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. సో ఇట్లా 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ రెండు మనకి వచ్చేస్తాయి. ఇక్కడ నేను లెంత్ 14.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 14.5 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకొని నెక్ దగ్గరేమో విడ్త్ నేను 3.5 ఇంచెస్ పెట్టాను. అంత పెద్దగా ఏం రాదనమాట నెక్. నాకైతే సరిపోయింది, బాగానే అనిపించింది. మీరు కావాలి అంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు, ఒక 1/4 ఇంచ్ అట్లా. నేను ఇంకా షోల్డర్ లెంత్ కూడా 2.5 ఇంచెస్ పెట్టాను అనమాట. అక్కడ నుండి డౌన్కి 6.5 ఇంచెస్ పెట్టాను. 6.5 అయితే సరిపోయేది. సో ఇక్కడ బాక్స్ అల్లే డ్రా చేసి అక్కడ నుండి నేను మధ్యలో క్రాస్గా కొంచెం అయితే కట్ చేయాలి. 1 ఇంచ్ పెట్టుకొని క్రాస్గా కొంచెం పీస్ అయితే మనం ఇట్లా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ దగ్గరేమో నేను 8.5 ఇంచెస్ నాది నార్మల్ సైజు, దానికి ఒక 2 ఇంచెస్ నేను ఖర్చులకి అయితే పెట్టి అక్కడ నుండి కిందకైతే నడుము దగ్గర ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. పైన పెట్టిన దానికన్నా ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని వాటి రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేయాలి. నేను నార్మల్గా లెంత్ ఇందాక 14.5 ఇంచెస్ పెట్టాను కదా. నేను డ్రెస్సెస్కి అయితే 15 పెట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనకి షోల్డర్స్ దగ్గర అయితే ఖర్చులు ఏం పోవన్నమాట. అందుకని ఒక కొంచెం తగ్గించుకొని పెట్టుకోండి. ఇంకా అంతే, మొత్తం కట్ చేసుకోవటమే. ఇప్పుడే నెక్స్ అయితే కట్ చేయకూడదు. ఇదంతా కట్ చేసేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకుంటే నీట్గా ఉండిద్ది. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ మనకి డిఫరెంట్గా ఉంటాయి కదా నెక్ ప్యాటర్న్స్. సో అందుకని రెండు విడివిడిగా చేసిన తర్వాత దేనికి దానికి కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఫోల్డింగ్ ఉందని చెప్పి నేను అక్కడ కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. సో ఇక్కడ నేను 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసి లెంత్ ఏమో 6 ఇంచెస్ పెట్టుకున్నాను. 6.5 వరకు పెట్టుకోవచ్చు. నేను 6 ఇంచెస్ పెట్టుకొని విడ్త్ కూడా అంతే 3.5 3.5 అట్లా పెట్టాను అనమాట. సో ఇట్లా బాక్స్ అల్లే డ్రా చేసి నేను చూపించిన విధంగా మీరు కొంచెం లైట్గా కర్విస్తా నెక్ అయితే డ్రా చేయాలి. కొంచెం వి షేప్ లాగా ఆర్మ్ హోల్ సైడ్ వరకు మనం డ్రా చేసి వి షేప్లో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. మీకు ఇంకా తెలియకపోతే ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గరికి పెట్టుకొని దాన్ని కలుపుతా అటు సైడ్కి అయితే డ్రా చేసుకోండి. అంతే అయిపోయింది. ఇంకా అట్లా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇదేమో బ్యాక్ సైడ్ కూడా నేను విడ్త్ అంతే తీసుకుంటున్నాను, 3.5 అట్లా. లెంత్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ పెట్టాను. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఒకే లెంత్ ఉంటే బాగోదుగా అని చెప్పి నేను ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకోవచ్చు, నాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇంకొక 1/4 ఇంచ్ వరకు అట్లా పెట్టాను అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా డ్రా చేసుకోండి. ఇదైతే యూ షేపు. మీకు నార్మల్గా స్క్వేర్ కావాలన్నా కానీ స్ట్రైట్గా, స్క్వేర్ అయితే స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలి. ఇదైతే కొంచెం లైట్గా యూ షేప్లో అయితే తీసుకురావాలన్నమాట. సో అట్లా అయిపోయింది. ఇదైతే యూ షేప్లో ఉండిద్ది. దీని లెంత్ అయితే నేను నెక్స్ కట్ చేసాం కదా, వాటి లెంత్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర మనం కట్ చేసుకునేటప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలి అని చెప్పి అక్కడైతే మీకు చూపిస్తున్నాను. రెండు కలిపి మనకి 12.5 ఇంచెస్ వచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకొని నేను హ్యాండ్స్ దగ్గర చెప్తాను మీకు క్లారిటీగా. ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ పార్ట్స్ కట్ చేసాం కదా, బాడీ పార్ట్వి, అవి రెండు మంచి ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసేసాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కొంచెం లైట్గా ఖర్చులుంచుకొని కట్ చేసుకుంటూ రావటమే. నేను హ్యాండ్స్ లెంత్ 15 ఇంచెస్ పెట్టుకున్నాను. దాంట్లో హాఫ్ దగ్గర ఒక మార్క్ చేశాను అనమాట. 7.5 దగ్గర మార్క్ చేసి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని దానికి పైన 1.5 పెట్టుకున్నాను. కింద కూడా సేమ్ 1.5 ఇంచెస్ పెట్టాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి హ్యాండ్స్.
1.5 దగ్గరే, కానీ నాకు అక్కడ 2 ఇంచెస్ అట్లా వచ్చిందనమాట. నేను తర్వాత మళ్ళీ దాన్ని సరిచేసి 1.5 దగ్గరే పెట్టాను. మీకు అదే చూపిస్తున్నాను ఇక్కడ. 1.5 దగ్గరే పెట్టుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం తగ్గించుకొని మధ్యలో నేను 7.5 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా మధ్యలోకి, అక్కడ నేను అటు సైడ్ 2 ఇంచెస్ ఇటు సైడ్ 2 ఇంచెస్ పెట్టాను. చూపిస్తాను అది కూడా మీకు. సో ఇక్కడ మధ్యలో కలిపేసాను అనమాట. మధ్యలో 7.5 పెట్టాం కదా, అక్కడ నుండి అటు సైడ్కి 2 ఇంచెస్, లైన్కి ఇటు సైడ్ 2 ఇంచెస్ పెట్టాను. ఇది నేను కొలతగా అట్లా ఏం తీసుకోలేదు, మెజర్మెంట్ ఏం చేయలేదన్నమాట. నార్మల్గా మధ్యలోకి ఒక లైన్ డ్రా చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ దానికి ఇట్లా పెట్టామన్నమాట. అంతే, ఇంకా కట్ చేసేసేయటమే. దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా పెట్టేసి కటింగ్ అయితే చేసేసాను. ఇదైతే స్టిచ్చింగ్. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇవి రెండు ఫస్ట్ నెక్ ఆర్మ్ హోల్ దగ్గర ముందు 2 అటాచ్ చేసుకోవాలి. ఇవి 2 యాడ్ చేసిన తర్వాత కొంచెం మీరు కట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువగానే ఉంచుకోండి క్లాత్, లేదంటే అసలు ఈ మక్కమల క్లాత్ అయితే మరీ అసలు జారిపోతుంది కుడుతుంటే. ఇక్కడ లైట్గా వి షేప్ అల్లే వచ్చిందని చెప్పాను కదా, ఆ షేప్లో కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదంటే షేప్ అయితే పోయిద్ది అనమాట. అసలు చాలా జారిపోయింది క్లాత్ అయితే. ముందు మీరు పిన్స్ పెట్టుకోండి, అంతా కదిలిపోకుండా ఫస్ట్ పిన్స్ పెట్టుకొని తర్వాత స్టిచ్ చేస్తే కనుక జరిగిపోకుండా ఉండిద్ది ఫ్యాబ్రిక్ అయితే. మొత్తం ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న కొంచెం ఫ్యాబ్రిక్ ఉండిద్ది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా, కొంచెం అదంతా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని అక్కడక్కడ మనం కట్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం రివర్స్ చేస్తామన్నమాట, అప్పుడు కరెక్ట్గా నీట్గా ఉండిద్ది, తిరిగిద్ది అనమాట ఫ్యాబ్రిక్, కొంచెం నీట్గా కనపడిద్ది. అన్ని చోట్ల పెట్టుకోండి, లైట్గా పెట్టుకోండి. మనం కుట్టిన దగ్గరికి పెట్టేసామంటే కుట్టు ఊడిపోయిద్ది, కొంచెం దూరంగా పెట్టుకోండి. సో మొత్తం ఇట్లా మళ్ళీ టర్న్ చేసుకొని పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకెళ్లకుండా వెళ్ళాను అనమాట, సో అందుకని అది తీసుకొచ్చాను. అసలు 2 కలవలేదు, కానీ కనిపించదుగా అని చెప్పి స్టిచ్ చేస్తున్నాను. మీరైతే కరెక్ట్గా సేమ్ పెట్టుకోండి, లేదు అంటే అక్కడక్కడ మనకి లైనింగ్ బయటకు వచ్చినప్పుడు కనిపిస్తూ ఉండిద్ది అనమాట. కరెక్ట్గా పెట్టుకోండి, మీరు ఏ ఫ్యాబ్రిక్కి ఏ లైనింగ్ అయితే బాగుండిద్దో చూసుకొని కరెక్ట్ మ్యాచింగ్ పెట్టుకోండి. సో ఇట్లా మొత్తం కుట్టేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ నేను 80 పాయింట్స్ ఏమో వచ్చింది మీషోలో తీసుకున్నప్పుడు, ఇంకా చాలా ఫ్యాబ్రిక్ మిగిలింది అనమాట. ఇంకొక డ్రెస్ కూడా మన బాడీ పార్ట్, ఈ మోడల్ బ్లౌజ్ కి అయితే చాలా తక్కువ ఫ్యాబ్రికే పట్టిద్ది అనమాట మనకి. సో చూసుకొని తీసుకోండి మీరు. దీంతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ ఫ్యాబ్రిక్తో. అక్కడక్కడ అసలు కొంచెం కుడతా ఉంటే జారిపోవటం ఒకటి, కుడతా ఉంటే ఒక సైడ్కి కుచ్చులుగా అట్లా వచ్చేస్తుంది. దాన్ని మనం సరి చేసుకొని నీట్గా పెట్టి కుట్టాలి. నెక్ ఆర్మ్ హోల్ దగ్గర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టూ ఉండిద్ది కదా, అక్కడంతా కుట్టుకుంటూ రావాలి. నార్మల్గా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోయిద్ది. తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోండి. ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవటమే, సేమ్ ఇట్లానే. ఇట్లా మొత్తాన్ని ఫోల్డ్ చేసేసి మధ్యలోకి ఒక మార్క్ పెట్టుకోండి. అక్కడ నుండి 3.5 ఇంచెస్కి అటు సైడ్కి, 3.5 ఇంచెస్ ఇటు సైడ్కి పెట్టుకొని, ఇవైతే డాట్స్ అనమాట. డాట్స్ కోసం అని చెప్పి ఇట్లా పెట్టాను. కరెక్ట్గా మనం ఎక్కడికైతే పెట్టామో కరెక్ట్గా అక్కడికి పట్టుకొని అక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇట్లా డాట్స్ వేసుకోవటమే, 2 సైడ్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలన్నమాట. కాకపోతే బ్యాక్ సైడ్ మనకి ఉక్సులు కాజాలు పెట్టుకునేవి వస్తాయి అన్నమాట. చూపిస్తాను అది కూడా మీకు నేను. 2 సైడ్స్ కుట్టుకోవటమే. నేను దీనికి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ ఫ్యాబ్రిక్ది. కావాలి అంటే ఎవరికన్నా తీసుకోండి. ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉంది. బయట కూడా కొంచెం కాస్ట్లు ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట ఈ మక్మల క్లాత్వి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా నడుము పట్టి వేస్తాం కదా, అదే వేస్తున్నాను నేను.
లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండిద్ది కదా మిగిలిపోయింది, ఇంకా దాన్ని తీసుకొని ఇట్లా కూర ఉన్న సైడ్ తీసుకోండి ముక్క. లేదు అంటే కూర లేని ముక్క అయితే మీరు ఒక సైడ్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. 2 ఫోల్డింగ్స్ వేసి స్టిచ్ చేసుకొని ఇలా కుట్టుకోవటమే. ఇలా కుట్టుకొని దీన్ని కూడా బ్యాక్ సైడ్కి తిప్పుకొని దాని మీద కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ప్రతిదానికి మనం ఇట్లా కుట్టిన ప్రతిదానికి బ్యాక్ సైడ్కి తిప్పి ఇంకొక కుట్టు అయితే పైన వేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు అంత ఎక్కువ కాస్ట్ ఏం పడలేదన్నమాట. 130 రూపీస్ కూడా పడిందో పడలేదో, 80 పాయింట్స్ ఏమో వచ్చింది. బయట అయితే ప్లెయిన్ ఫ్యాబ్రికే నాకు తెలిసి మీటర్ 150-200 ఉండొచ్చు. సో దీని మీద కొంచెం లైట్ గా స్టోన్స్ వర్క్ కూడా వచ్చింది కాబట్టి 130 రూపీస్ రీజనబుల్ కాస్ట్ లోనే ఉండొచ్చు. లేదు మీరు బయట తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బయట తీసుకోండి. సో అంతే, ఇంకా దీన్ని బ్యాక్ సైడ్ కూడా తిప్పేసి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. దీనివల్ల ఏమైందంటే కొంచెం ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవటమే. ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి మనం. సో బ్యాక్ పార్ట్ అన్నమాట ఇది, సేమ్ అది కూడా ఇప్పటి వరకు ఎట్లా కుట్టామో సేమ్ అక్కడ వరకు కుట్టుకోండి. దీన్ని మధ్యలోకి ఇట్లా పెట్టేసి ఇక్కడ మధ్యలో కచ్చులు కాజాలు ఉంటాయి కదా అవి వేసుకోవడానికి అనమాట. ఇక్కడ కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ కట్ చేసుకోండి. కట్ చేసుకొని అవి స్టిచ్ చేయాలి. నేను అది చూపించట్లేదు మీకు. సో చాలా వరకు నాకు తెలిసే ఉండొచ్చు అది. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే పెట్టుకోవాలి. ఇది కూడా మనం ఇందాక బాడీ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అట్లానే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దాని మీద ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఇలా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ గా స్ట్రైట్ ఇది 4 సైడ్స్ స్టిచ్ చేయకూడదు అనమాట. ఒక సైడ్ మనం వదిలిపెట్టేయాలి కుట్టకుండా. ఇటు సైడ్ వదిలిపెట్టేసి చూపిస్తాను మీకు. ఇటు సైడ్ అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ ఇటు సైడ్ స్ట్రైట్ గా కుట్టుకుంటా రావటమే. దీంతో అసలు ఈ ఫ్యాబ్రిక్ తో చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా ఫస్ట్ మీరు పిన్స్ పెట్టుకొని తర్వాత స్టిచ్ చేయండి. లేదంటే జారిపోయి ఫ్యాబ్రిక్ అసలు ఒక సైడ్ కుట్టకుండా వదిలిపెట్టేయాలని చెప్పాను కదా, అటు సైడ్ నుండి ఫ్యాబ్రిక్ అంతా మనం బయటకు తీసుకురావాలి. ఇలా అన్నమాట. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా బయటకు తీసుకొస్తే మనకి రైట్ సైడ్ పైకి వచ్చింది. మీకు చెప్పాను కదా, మీరు కరెక్ట్ గా ఉన్న లైనింగ్ తీసుకోండి. లేదు అంటే ఇట్లా ఇది కలర్స్ చూసారా ఎట్లా కనపడుతుందో, 2 కలర్స్ అల్లే కనపడుతుంది. సో ఇది కూడా అంతే, పైన కూడా ఒక స్టిచ్ చేసుకోండి 4 సైడ్స్. ఈ హ్యాండ్స్ ఎట్లా ఉంటాయి అంటే అటు స్లీవ్స్ ఉన్నట్లు ఉండవు, స్లీవ్ లెస్ గా కూడా ఉండదు, అలా కనపడతాయి అన్నమాట. మీకు ఫస్ట్ లో చెప్పాను కదా, మనకు అక్కడ 12.5 ఇంచెస్ వచ్చింది హ్యాండ్స్ లెంత్ వచ్చేసి. సో దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇక్కడ వచ్చేసి నేను నెక్ దగ్గర నుండి 4.5 ఇంచెస్ దగ్గరకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను 2 సైడ్స్. సో ఇందాక మనకి 12.5 కదా వచ్చింది స్టిచ్ చేసేటప్పుడు. సో కరెక్ట్ గా అక్కడికే మళ్ళీ నేను మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. అక్కడికి పెట్టుకొని కొంచెం లూజ్ అయింది అయినా కానీ నాకు మీరు కరెక్ట్ గా మీరు నెక్ లెంత్ ఎంత తీసుకుంటున్నారు. ఫ్రంట్ నేను నెక్ దగ్గర నుండి 4.5 ఇంచెస్ పెట్టాను కదా, బ్యాక్ సైడ్ కూడా అంతే 4.5 ఇంచెస్ పెట్టాను నెక్ దగ్గర నుండి. సో ఇలా స్టిచ్ చేసుకోవటమే 2 సైడ్స్. ఇంకా దీనికి మనకి సైడ్ మన లూజ్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోయిద్ది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.